2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్న ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. సో ప్రీవియస్ వీడియోలో యాక్చువల్గా రేపు జరగబోయేటువంటి దానికి సంబంధించి అంటే ఒక్కొక్క ఫుల్ మూన్ డేకి సంబంధించినటువంటి ఒక మంచి కాన్సెప్ట్ని తీసుకుని చెప్పడం జరిగింది. ఆ టైంలో అఫర్మేషన్స్ కానీ మేనిఫెస్టేషన్ కానీ చేస్తే ఏ విధంగా ఉంటుందనే దానికి, పవర్ ఏ విధంగా ఉంటుందనే దానికి కూడా ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో చాలా మంది ఎందుకు ధనవంతులు అవ్వలేరు అంటే, లైఫ్లో ధనవంతులతో, బలవంతులతో, గుణవంతులతో ఎప్పుడు మనం పెట్టుకోకూడదండి. మనం ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత పవర్ ఉన్నా మన పని మనం చేసుకుంటే, మీ పని మీరు చేసుకుంటే వెళ్ళిపోండి అంతే. సో ఈరోజు నేను ఆకర్షణ సిద్ధాంతంలో చాణక్యుడు ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు సింపుల్ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే 2 పనులు చేయాలండి. ఒకటి, మీరు సక్సెస్ పుస్తకాలు చదవాలి, నేర్చుకోవాలి, లేదా సక్సెస్ఫుల్ పీపుల్ చెప్పిందని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోవాలి. డోంట్ ట్రై టు రీఇన్వెంట్ ద వీల్. వీలు గుండ్రంగా ఉంది, వాళ్ళందరూ కనిపెట్టేశారు దాన్ని పట్టుకుని మనం వెళ్ళిపోవాలి అంతే. నేను స్క్వేర్గా వెళ్తా, ట్రయాంగిల్గా వెళ్తాను అని వీల్ని రీఇన్వెంట్ చేయకూడదు. ప్రపంచంలో టాప్ మోస్ట్ పీపుల్ చెప్పేది అదే. అంటే నిప్పు కాలుతుందా అని 2 రకాలు తెలుసుకోవచ్చు. ఒకటి, మనం చేయి పట్టుకుని కాల్చుకొని తెలుసుకోవచ్చు, అరే నిప్పు కాలుతుందని. రెండోది, వేరే వాళ్ళు ఎవరైనా చెప్తారు మనకు, అరే బాబు నిప్పు పట్టుకోకరా బాబు కాలుతుందని. అప్పుడు నేను ఓన్గా ఎక్స్పీరియన్స్ అవుతాను అని అనుకుంటే చెయ్యి కాలుతుంది, గుర్తుండిపోతుంది. సో మొదటి రకం ఎవరంటే జాతకుతుంది. ఫస్ట్ నేను 2 కేటగిరీస్ పీపుల్ చెప్తాను. మొదటి రకం పీపుల్, సక్సెస్ఫుల్ పీపుల్ చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా కట్ కాపీ పేస్ట్ వెళ్ళిపోతారు అంతే. మళ్ళీ సక్సెస్ వచ్చిన తర్వాత మీరు క్రియేట్ చేసుకోండి కొత్తగా. రెండో రకం పీపుల్ అంటే ఎవరి మాట ఎనరు, సీతయ్యలు సీతమ్మలు. సీతయ్యలు సీతమ్మలు ఈగో చాలా మంది మనిషి సక్సెస్ అవ్వడం కారణం ఈ ఈగో అండి. ఈ ఈగో అని తీసి పక్కన పెట్టండి. ఈగో షుడ్ గో. వెళ్ళిపోతే మీరు లైఫ్లో చాలా డబ్బు సంపాదిస్తారు. నాకు ఒక అతను చెప్పారండి, చాలా గొప్ప అతను. అన్వర్, నీ పాకెట్లో ఈగో ఉంటే డబ్బు వెనక నుంచి వెళ్ళిపోతుంది. వెనక నుంచి ఈగో పంపించి అలా ముందు నుంచి పాకెట్లో డబ్బులు వచ్చేస్తుంది. సో మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ లీవ్ మై ఈగో. నేను నా ఈగోని వదిలేస్తాను. ఐ విల్ లీవ్ మై ఈగో. 2025 మీరు ఎలా బతికారు నాకు తెలియదు, కానీ 2026 మాత్రం డబ్బు సంపాదించాల్సిందే. సో ఈ వీడియోలో చాణక్యుడు చెప్పిన కార్పొరేట్ చాణక్య లాంటి గొప్ప గొప్ప పుస్తకాలు చదివి కంపెనీస్ $1 బిలియన్ కంపెనీస్ రన్ చేస్తున్నారు చాలా మంది. $1 బిలియన్ కంపెనీస్. సో అండ్ ఈవెన్ మీకు తెలుసా, చాలా మంది ఫారినర్స్ ఇండియా వచ్చి నేర్చుకొని వెళ్ళిపోతున్నారు అక్కడికి. సో ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ కంపెనీ ఫౌండర్ స్టీవ్ జాబ్స్, ఇలా యాపిల్ కంపెనీ అంటే మనకు తెలుసు పెద్ద కంపెనీ. అలాంటి వాళ్ళు ఇండియా వచ్చి స్టే చేసి నేర్చుకొని ఇక్కడ పాఠాలు నేర్చుకుని అక్కడికి వెళ్ళి అక్కడ చేస్తున్నారు అంతే. సో మనం చాణక్యుడు చూడండి, జాగ్రత్త. చాణక్య నీతి ఎంత గొప్ప నీతి అంటే మామూలు నీతి కాదండి. సో ఇందులో ధనవంతులు అవ్వడానికి నేను ఎక్కువ చదివే పుస్తకాలు అంటే ఓ పుస్తకం కొంటా, అందులో ఏ పేజ్ ఓపెన్ చేస్తానంటే ఫస్ట్ ఈ పాఠాలు నేర్చుకుని డబ్బు వస్తుంది అని అన్నారు. ఆ పేజ్కి డైరెక్ట్గా వెళ్ళిపోతాను అనమాట. సో నేను అలా చాణక్యుడు పుస్తకం చదివిన తర్వాత అందులో చాణక్యుడు చెప్పిన చాలా నీతి ఉంది. అందులో నేను ఎక్కువ పట్టుకుంది ఏంటంటే డబ్బు. ఇప్పటిదాకా మనం ఏ లక్షణాలు, ఏ అఫర్మేషన్స్ చేస్తే ధనవంతులు అవ్వచ్చో చెప్పాము, ఫుల్ ముందే చెప్పాము. బట్ ఇప్పుడు చాణక్యుడు చెప్పిన 4 లక్షణాలు ఉంటే మీరు ఎప్పటికీ ధనవంతులు అవ్వలేరు, మిడిల్ క్లాస్ పీపుల్ గానీ ఉండిపోతారు, ఇంకా కిందకి వెళ్ళిపోతారు. సో ఏంటి, జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకొని ఫాలో అవ్వండి. నేను ధనవంతులు అవ్వడానికి 2 రూల్స్ చెప్తాను. ఒకటి, నెంబర్ 1 రూల్, ఈ 4 లక్షణాలు గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2 రూల్ చాలా పవర్ఫుల్, నెంబర్ 1 రూల్ కన్నా పవర్ఫుల్. నెంబర్ 2 రూల్ ఏంటి? నెంబర్ 2 రూల్ అంటే ఈ నెంబర్ 1 రూల్ మర్చిపోకూడదు. సో ఏంటి ఆ 4 లక్షణాలు? జాగ్రత్తగా ఒక పేపర్ మీద రాసుకుని ఎప్పటికప్పుడు దాన్ని రిమైండ్ చేసుకోండి. ఏంటి అంటే, ఇది కానీ మీ దగ్గర ఉంటే మీ దగ్గర ఉన్న డబ్బులకి రెక్కలు వస్తాయి, వెళ్ళిపోతాయి. ఇవి కానీ మీ దగ్గర లేకపోతే డబ్బులు రెక్కలు వేసుకుని మరి మీ దగ్గరికి వస్తాయి. కండిషన్ చెప్తున్నాను జాతకం. ఇవి మీ దగ్గర ఉంటే ఉన్న డబ్బులు రెక్కలు వేసుకుని వెళ్ళిపోతాయి. అవి మీ దగ్గర లేకపోతే డబ్బులకి రెక్కలు వచ్చి మరి మీ పాకెట్లోకి వస్తాయి. సో ఏంటి ఆ 4 అడ్డంకులు ఏంటి? జాగ్రత్త చూడండి. ఫస్ట్, నెంబర్ 1, ఇతరులపై ఎక్కువగా ఆధారపడడం. ప్రతి దానికి, నా లైఫ్ ప్రతి దానికి ఇతరులపై ఆధారపడ్డారు. అప్పుడు ఏమో తెలుసా, మీ వీక్నెస్ వాళ్ళకి అర్థమైపోద్ది. ఏదో ఒక రోజు టైం చూసి దెబ్బ కొడతారు. మళ్ళీ చెప్తున్నాను. సో టైం వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు, తర్వాత అందరు స్ప్రెడ్ చేస్తారు. ఈ మనిషి మన మీద ఆధారపడతాడు రా, వేస్ట్ రా అని చెప్పేసి టైం చూసుకుని అందరూ ఒకటైపోయి మీకు దెబ్బేస్తారు. సో ఇతరులపై ఆధారపడడం తగ్గించండి, ఎంత వీలైతే తగ్గించుకుంటూ ఉండండి. చాణక్యుడు ఏం చెప్పారంటే, స్వయంగా పని చేయని వారు ఎప్పుడూ విజయాన్ని సాధించలేరు. సో మీరు నేర్చుకుంటూ ఉండండి. మల్టిపుల్, ఈ 2026లో మీరు సక్సెస్ అవ్వాలంటే మల్టీ టాలెంటెడ్ అవ్వాలండి. మీరు నా క్లాస్కి రండి, నేను డ్యాన్స్ చేస్తాను, మిమిక్రీ చేస్తాను, పాటలు పాడతాను, ఫన్ చేస్తాను, హీలింగ్ చేస్తాను, అన్నీ. ఇక్కడ చూడండి, ఇతరులపై ఆధారపడడం దయచేసి మీరు తగ్గించుకోండి. సో దిస్ ఇస్ ఆధారపడాలి, కానీ అతిగా ఆధారపడకూడదు. అది చాణక్యుడు చెప్పే పాయింట్ అనమాట. చాలామంది ఇంట్లో
ఎస్పెషల్లీ లేడీస్ హస్బెండ్ ఇన్కమ్ మీద ఎక్కువ ఆధారపడతారు. కొన్ని రోజులకి ఏమవుతుంది తెలుసా అండి, లేడీస్ అందరికి నేను ఒకటే చెప్తున్నా, అమ్మ లేడీ మిలియనర్స్ జాగ్రత్త గుర్తుపెట్టుకున్నామ్మా. కొన్ని రోజులకి మీ హస్బెండ్ ఏమంటారంటే, నువ్వేం సాధించావు లైఫ్లో, ఏమిటండి అంత అంటారు, తాతని దగ్గర తెల్లవారు నుంచి రాత్రి దాకా మీకు సేవ చేసుకోవడానికి అయిపోయింది అని అంటారు వీళ్ళు అని చెప్పేసి, గొప్ప చేసేవాలే ఏం చేసేవాలే అని అంటారు అనమాట. అందుకే నేను చెప్పేది ఏంటంటే హస్బెండ్ మీద వైఫ్ ఎక్కువ ఆధారపడకూడదు, వైఫ్ మీద హస్బెండ్ కూడా ఆధారపడకూడదు. కొన్నాళ్ళకి అంటే చాలామంది జెంట్స్ వైఫ్ ఇన్కమ్ మీద ఆధారపడతారు. తర్వాత ఏమవుతుంది అంటే బయట మా అమ్మాయి ఇన్కమ్ తిన్నావు ఏమంది అంటారు. అదేమిటండి ఇంట్లో ఉన్నాను, పిల్లలు చూసుకున్నాను, నేను ఎంత కష్టపడ్డానంటే ఇవన్నీ తుత్తు జుజ్జుబి అనమాట. ఇవన్నీ పోతాయి, టైం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయి. సో నెంబర్ 2 సోమరితనం. ఇది ప్రపంచం అతిపెద్ద శత్రువు. ద మోస్ట్ టాలెంటెడ్ పీపుల్ సోమరితనం వల్ల అవకాశాలు కోల్పోతారండి. ఒక మొసలి, మనకి చాలా ఫేస్బుక్లో పిక్చర్స్ వస్తుంటాయి, ఒక మొసలి, బలమైన మొసలి, తిందాంలే అని అనుకుంటే జాగ్రత్త ఉండండి. ఎదురుగా వెళ్తున్న ఒక దాన్ని నెక్స్ట్ వస్తుంది ఆపర్చునిటీ నెక్స్ట్ వస్తుంది అనుకుంటే రాలే. ఈ మొసలు ఆకలితో ఎండిపోయి చచ్చిపోయి కరెక్ట్గా మంచి జంతువు వచ్చినప్పుడు దీన్ని కదలడానికి ఓపిక కూడా లేదనమాట. మీరు వయసులో ఉండేటప్పుడు మాత్రం చెప్తున్నాను, సోమరితనం ఆపేయండి. అందుకే మహాకవి శ్రీశ్రీ చెప్తారనమాట, ఓ సోమరి పోతులారా చావండి ఎముకలు కుళ్ళిన వృద్ధుల్లారా చావండి అని. నేను మహాకవి శ్రీశ్రీ గారు కొన్ని రచనలు చదువుతుంటే బ్లడ్ బాయిల్ అయిపోవాలండి. మళ్ళీ చెప్తున్నాను, లైఫ్లో మీకు ఎలా ఉండాలంటే, లైఫ్లో సాధించాలి. రక్షకుడి సినిమాలో నాగార్జున గారు ఎలాగంటే, సమ్మని ఎలా అయితే నరాలు వస్తాయో మీ గోల్ చెప్తే అలా రావాలి నరాలు. ఆ సోమర్తనం ఉండేవాళ్ళు వదిలేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అతిపెద్ద శత్రువు ఈ సోమర్తనం. లేజినెస్ ఉండేవాళ్ళు ఏమవుతారంటే క్రేజీగా పనిచేయలేరు, లేజీగా ఉండేవాళ్ళు క్రేజీగా ఆలోచించలేరు, అవకాశాలు కోల్పోతారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను జాతనండి. ఒక సింహం అడవిలో బాగా వేటాడే సింహాన్ని తీసుకొచ్చి ఒక అతను ఏం చేసి బోన్లు వేసాడు. బోన్లో సింహం ఏంటి, రోజు అడవిలో అంటే ఫుడ్ దొరకాలంటే వేటాడేది. ఈ సింహాన్ని తీసుకొచ్చి ఎప్పుడైతే బోన్లు వేసిన తర్వాత రోజు ఫుడ్ పెడుతున్నాడు. ఫుడ్ పెట్టిన తర్వాత దానికి ఏంటి, హ్యాపీగా టైంకి ఫుడ్ వచ్చేస్తుంది, హ్యాపీగా రిలాక్స్, మస్తు మధ్య టైంకి ఫుడ్ వచ్చేస్తుంది, అంత అయిపోయింది. 21 days తర్వాత అతను ఎవరైతే ఫుడ్ వేస్తున్నాడో ఆ బోన్ ఓపెన్ చేసాడు. వెళ్ళిపో, నీకు ఫుడ్ ఎట్లా పోతానరా బాబు, నువ్వు రోజుకి 2 days 3 days మేకలు తినేస్తాను మనిషి సింహానికి. ఆ సింహం అలాగే వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చిందట బోన్లోకి. మళ్ళీ అలా చూడండి, సింహం అలా వెళ్ళిపోయి మళ్ళీ ఆ బోన్లోకి వెళ్ళిపోయింది. అది వెళ్ళట్లే, నువ్వు వెళ్ళని పొడుతున్నా కూడా వెళ్ళట్లే. ఎందుకు, ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్తే వేటాడాలి, ఎవడు పడతాడరా నాయన అని చెప్పేసి రిలాక్స్ అయిపోయింది అనమాట. అందుకే చెప్తున్నాను, రిలాక్స్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ క్లైమాక్స్. సో మీరు సోమరితనాన్ని వదిలేయండి. సోమరితనం ఈజ్ ఈక్వల్ టు పేదరికం. మీరు ఆ సింహంలాగా అంటే సింహం చాలా పవర్ఫుల్, కానీ దానికి ఏమైపోయింది, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఎవడు వేటాడుతాడు, ప్రశాంతంగా ఇక్కడ ఉంటే ఫుడ్ వచ్చేది టైంకి అని అయిపోయింది అనమాట. సో సోమరితనం వల్ల ఏంటంటే టాలెంట్ ఉన్నా కూడా మర్చిపోతారు, గుర్తించలేరు. అండ్ 3 లక్షణం 3 అధిక ఖర్చు. వారన్ బఫెట్ అంటాడండి, నేను డబ్బు తాత అంటాను. అతను డబ్బు తాత. మనకి గాంధీ తాత గారు ఎలాగో అతను డబ్బు తాత. జాగ్రత్త, వారన్ బఫెట్ రోజుకి 250 కోట్లు కాదు, ఇప్పుడు 350. ఒకప్పుడు 250, ఇప్పుడు రోజుకి 350 కోట్లు. ఎవ్రీడే 350 కోట్లు అకౌంట్లో పెడితే ఎలా ఉంటుంది చెప్పండి, అసలు మామూలుగా ఉండదు. ప్రతిరోజు పండగే, మామూలు ఎనర్జీ కాదు. సో అతను ఏమంటాడంటే, అసలైన ఆర్థిక నిపుణుడు ఎవరు అంటే వారన్ బఫెట్ చెప్తున్నాడు, ఎవరైతే ఖర్చుని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తారో వాళ్ళే అసలు ఆర్థిక నిపుణులు. డబ్బు సంపాదించే వాళ్ళు ఆర్థిక నిపుణులు కాదు. 1996లో అమెరికాలో టాప్ 100 మిలియనర్స్ 2004 వచ్చారు బ్యాంక్రప్ట్, మొత్తం అవుట్. 4 మంది ఉన్నారు ప్రపంచంలో, 96 మంది రోడ్డు మీద దివాలా తీసేశారు. ఎవరు అంటే డబ్బుని సరిగ్గా మేనేజ్ చేయలేని వాళ్ళు అనమాట. సో చాలామంది ఉంటారు. నేను అడుగుతా, 2002లో ఎంత డబ్బు సంపాదించారంటే తెలియదు. 2025 ఈ సంవత్సరం ఎంత డబ్బు సంపాదించారంటే తెలియదు. ఎంత సేవ్ చేశారు తెలియదు. అసలు ఎంత ఇన్వెస్ట్ చేశారు తెలియదు. అసలు ఏం చేస్తున్నారు తెలియదు. రేపు ఫ్యూచర్ ఏంటి తెలియదు. సో అందుకే చెప్తున్నానండి, ఇది చెప్తున్నప్పుడు మీకే అనిపించవచ్చు, ఏంట్రా సార్ నా కోసం చెప్తున్నాడు అని మీకు అనిపించవచ్చు. నేను చెప్తున్నా, ఇప్పటికైనా మేల్కొనండి. సో మళ్ళీ చెప్తున్నా, అధిక ఖర్చు మీరు చేస్తూ ఉంటే ఒక ఫైనాన్షియల్ కోచ్ని పెట్టుకోవాలి. రేపు 2025 నుంచి 2026 కలర్ఫుల్గా, అద్భుతంగా, బ్రైట్ఫుల్గా ఉండాలనుకుంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు 2025 పడిన కష్టాలకు మీరు నిజంగా ఫుల్ స్టాప్ చెక్ పెట్టాలనుకుంటే క్లాసెస్కి రండి. పక్కా చెప్తున్నాను, 2026 మీదే. రాసి పెట్టుకోండి, మనీ ఇయర్ అని టైప్ చేయండి. ఇప్పటివరకు మనం హ్యాపీ న్యూ ఇయర్ అన్నాం, చెప్పింది చాలు. ఇంకా హ్యాపీ మనీ న్యూ ఇయర్ అని చెప్పండి. ఇంకా అది ఎక్స్ట్రాడినరీ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.